విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్ తో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా భారీగా నష్టపోతున్నారని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పరిపాలన విభాగం దగ్గర ధర్నా చేపట్టారు. జీతం మా కష్టార్జితం, మా హక్కు, ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేస్తామంటున్న ఉక్కు కార్మికులు బకాయి వేతనాలు, పూర్తి వేతనాలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. శైల్లో విలీనంతో పాటు నిలిపివేసిన సౌకర్యాలు పునరుద్ధరించాలని ఆందోళనకు దిగారు. ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఆదేశాలని తప్పకుండా పాటించాలని, లేకపోతే ఈ యొక్క పోరాటాన్ని విస్తృతం చేస్తామని చెప్పి హెచ్చరించడం కోసం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్ తో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా భారీగా నష్టపోతున్నారని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పరిపాలన విభాగం దగ్గర ధర్నా చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితి చూస్తే కొంత ఆందోళనకరంగా ఉంది. కార్మికులు గత కొంతకాలం నుంచి కూడా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని చెప్పి యాజమాన్యం ఒక నిర్ణయాన్ని తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలని పూర్తిగా కార్మిక లోకమంతా కూడా వ్యతిరేకిస్తుందంటూ కూడా ఈ రోజు వాళ్ళంతా కూడా ఒక నిరసనకి, ఒక ధర్నాకి దిగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. అయితే స్టీల్ ప్లాంట్ లో మొదటి నుంచి కూడా ఏదైతే ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేసిన దగ్గర నుంచి కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని చెప్పారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే రిటైర్ అయిన వాళ్ళకి సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ అనేది చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు నిరసన ప్రదర్శన అయితే మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున చేశారు. అయితే శాంతియుతంగా తామంతా కూడా మేము నిరసనని తెలియజేస్తున్నాము, కానీ యాజమాన్యం పోలీస్ మోహరించడం మా మీద బలవంతపు చర్యలకు దిగుతుంది. ఇలాంటి చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామంటూ వారు కూడా కొంత గట్టిగానే తమ నిరసన గళాన్ని అయితే వినిపించారు. మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుత పరిస్థితి అయితే నార్మల్ కి వచ్చినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ లో ఈ మొదటి నుంచి కూడా ఏదైతే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపు అన్న నిర్ణయాన్ని మాత్రం కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ దీని మీద పోరాటాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాయి. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. నువ్వు 12 కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ ముఖం మీద కొట్టి కాగితం విషయం సొత్తులని చెప్పి అడిగారు. నీ తప్పని చెప్పారు, దండలు ఇమ్మని చెప్పారు. అయినా నీ చెరువులో శిశం పోసుకున్నావా? అంటాడు, పని చేయడం అంటాడు, ఉత్పత్తి ఎవరు తీసుకొస్తా ఉన్నాడు. ఆదేశాలు ఇచ్చారు